ఏమైంది మావయ్య? ఇప్పుడు ఎలా ఉంది? నాకు సరే, నీకెలా ఉంది? నాకెలా ఉంటావేంటి? అదే ఇప్పుడు దాకా నేను చేసిన షేక్ డాన్స్. ఇప్పటిదాకా నువ్వు చేసింది డాన్సా? నీకు అసలు బుద్ధుందా? నీకెక్కడ మూర్ఛరోగం వచ్చిందో ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మూర్ఛరోగమా? అవును. నీకు డాన్స్ అంటే ఇష్టం, నేను ఎంత కష్టపడి నేర్చుకున్నానో తెలుసా? చిచి, నాకు ఇలాంటి డాన్స్లు అంటే అస్సలు నచ్చవు. మరేమంటే నీకు ఇష్టం? సంగీతం, మ్యూజిక్. మనకు రాదే. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు. ఫెంటాస్టిక్ మాయా, సూపర్ గా పాడారు. ఏదో నీ అభిమానంలో. ఏ మ్యూజిక్ స్కూల్లో నేర్చుకున్నారు? బాలాజీ మ్యూజిక్ సెంటర్ లో కొన్నాను. అదే బాలాజీ మ్యూజిక్ స్కూల్లో నేర్చుకున్నాను. నువ్వు నేర్చుకునేటప్పుడు ఎప్పుడు చూడలేదే. నువ్వు చూడకుండా నేర్చుకున్నాను. డౌటే. పదండి మాయా. అలాగే కావ్య. అరే గుళ్ళో కూడా ఈ పాట వస్తుందండి. కరెంట్ వచ్చి ఉండదులే. ఇది ఈ పువ్వు తీసుకుని ఎక్కడైనా పెట్టు. హలో హలో, పేరయ్య గారండి? పెండం పెట్టాలా, పెళ్లి చేయాలా? ఊరుకోండి, పెళ్లి చేయాలండి. చేసేద్దాం. పెళ్లి కూతురు ఎవరు? ఇంకెవరు సార్, ఇలియానా. మీరు ఇచ్చిన ఆఫర్ ప్రకారం షకీలాకు స్టాలిన్ తో మ్యారేజ్ చేశాను కదండి, ఇంకా నా మ్యారేజ్ మిగిలిపోయిందండి. హలో 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 ఏండి? హలో హలో, పేరయ్య గారి ఫోను ప్రస్తుతం పని చేయట్లేదు, దయచేసి మరలా ప్రయత్నించండి. ఇప్పటిదాకా పనిచేస్తుంది కదరా. నువ్వు అనుకున్న అమ్మాయితో మాత్రం పెళ్లి జరగదు. వీడికి నా 2వ సెల్ నెంబర్ ఇచ్చి గేమ్ ఆడతా. సార్ 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 నమస్కారం సార్, నేనండి మిడతో వేణుని. హలో వేణు, నేను పేరయ్యనే మాట్లాడుతున్నా. అదే సార్, ఇలియానాతో నా పెళ్లి చేస్తున్నారు కదండి, అందుకేనండి. నువ్వు అదృష్టవంతుడు అయ్యా, ఇలియానాతో అన్ని విషయాలు మాట్లాడేశా. ఆవిడ ఓకే అంది. ఫోన్ నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకో. ఒక్క నిమిషం సార్, లైన్ లో ఉన్నాడు సార్. 98480 555555. నువ్వు జాగ్రత్తగా అన్ని విషయాలు ఆవిడతో మాట్లాడుకో, నేను ముహూర్తాలు పెట్టించేస్తా. థ్యాంక్స్ అండి. పౌడర్ వచ్చింది ఇక్కడ, పౌడర్ వచ్చింది ఇక్కడ, ఇక్కడ మా దగ్గర పౌడర్ వచ్చింది. నేను పంచాయతీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. అట్టాగే బావయ్యా. రాజ్యం, పట్టణ గారు వచ్చారే, రండి రండి కూర్చోండి. వడ్డాణం గారు, మీరు కోలుకున్నారు, మాకదే సంతోషం. నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యానంటే అంతా మీ దయ కదండి. అంతా ఏడుకొండల వాడి దయ. మీతో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చా. ఏంటో చెప్పండి. అమ్మగారు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కావ్యమ్మగారిని తన తమ్ముడికిచ్చి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయి గారికి అమెరికాకు ఉత్తరం కూడా రాసి పోస్ట్ చేయమని నాకు ఇచ్చారు. నా మతి మరుపు వల్ల అది పోస్ట్ చేయడం మర్చిపోయాను. బహుశా ఏ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారో ఇందులో రాసి ఉంటారు. ఇదిగోండి ఆ ఉత్తరం. చదువమ్మా. వద్దు తాతయ్య. అదేంటమ్మా? అవును తాతయ్య, మా అమ్మ ప్లేస్ లో నాకున్నది మీరే. ఆ ఉత్తరంలో ఎవరి పేరు రాసిందో మీరే చూడండి. మావయ్యలతో కూడా మీరే మాట్లాడి పెళ్లికి ఏర్పాట్లు చేయండి. బాయా, వాళ్ళిద్దరు వచ్చారు. బాబాయ్, పిన్ని చెప్పింది నిజమేనా? అక్కయ్య ఉత్తరంలో పేరు రాసిందట్టుగా.
ఎవరి పేరు రాసింది? మీ ముందు చదువుదామనే కదరా మిమ్మల్ని పిలిపించాను. నా పేరే రాసి ఉంటది. నీ పేరు ఎందుకు రాస్తుంది? మంచోడిని, నా పేరే రాసి ఉంటుంది. ఏం బాబాయ్? ఆగండ్రా, ఊరికే కంగారు పడకండి. నా చేతిలో ఉత్తరం ఉంది కదా, చించిన తర్వాత ఎవరి పేరుందో తెలిసిపోతుంది. బాబాయ్ ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. బాబాయ్ నేను కూడా ఇప్పుడే వస్తాను. ఏమైందని ఇంత కంగారు పడిపోతున్నారు వీళ్ళు? ఏమో స్వామి, ఉత్తరంలో నా పేరు మాత్రమే ఉండేలా చేయి తండ్రి. పక్క తోటలోకి వెళ్ళి తెచ్చన్న 101 కొబ్బరికాయ కొడతాను. గోయిందా 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 గోయిందా. స్వామి, నీ ముక్కు కూడా ముందే తీర్చేస్తున్నాను. ఆ ఉత్తరంలో ఆడి పేరు లేకుండా నా పేరే ఉండేలా చూడు స్వామి. గోయిందా గోయిందా. సచ్చినోడా, ఎలా చదవమంటారా? చదువు బాబాయ్. చదువుతున్నా, చదివేస్తున్నా. ఊరిస్తాడేటి? నా తమ్ముడిద్దరు నా 2 కళ్ళు. ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయడం చాలా కష్టం, కానీ తప్పదు. వాడు ఎవరంటే ఎవరు బాబాయ్? చెప్పు బాబాయ్. చెప్పు బాబాయ్. చెప్పు బాబాయ్. వాడు ఎవరంటే చెప్పు బాబాయ్. చెప్పు చెప్పు. కావుడురా. అంటే అక్కకి నాకంటే వీడే ఎక్కువ ఇష్టమా? నేనంటే ఇష్టం లేదా? కదరా, అక్కకి ఇష్టం లేదప్పుడు నేను ఎందుకు బతకాలి? నేను ఎందుకు బతకాలి? నేను ఎట్లా బతకాను? నేను ఎట్లా బతకాను? నేను బతకను. నేను బతకను. నేను ఎట్లా పోవాలి? ఏమిటి బావయ్య? ఏమైంది బావయ్య? రావుడే చచ్చిపోయాడే చచ్చిపోయాడే. రావుడు ఏమిటి, చనిపోవడం ఏమిటి? ఉత్తరం చదివాడే, వాడి పేరు లేదని ఆత్మహత్య చేసుకున్నాడే. అయ్యో, రావుడు అసలు రానే లేదు, మీరు ఉత్తరం చదవనే లేదు. ఏంటి, వాడు రానేలేదా? ఇదిగో ఉత్తరం మీ జోబులోనే ఉంది. అలా అయితే మీకేదో పీడకలు వచ్చి ఉంటుంది. ఇదంతా పీడ కదా. అమ్మయ్యా, ఓ గంట గడిచిపోయింది. బాబాయ్ బాబాయ్ మేము వచ్చేసాం. ఉత్తరం చదువుతా. రేయ్, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఉత్తరం ఇప్పుడు చదవను, మీ పెళ్ళి ఎప్పుడు చదువుతాను. ఆ పెళ్ళ? అవునరా, వచ్చే శుక్రవారమే మీ పెళ్లి. కావ్య పెళ్లి కూతురు. మరి పెళ్లి కొడుకు? ఇద్దరు పెళ్లి కొడుకులే. ఆ? రేయ్, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. కళ్యాణ మండపంలో కరెక్ట్ గా ముహూర్తానికి 5 నిమిషాల ముందు మిమ్మల్ని గదిలోకి తీసుకెళ్తా. అక్కడ ఈ ఉత్తరం చింపుతా. అక్క ఎవరి పేరు రాస్తే వాడే పెళ్లి కొడుకు, రెండో వాడు తోడు పెళ్లి కొడుకు. ఇందులో పేరు లేని వాడు ఎవడైనా రాద్ధాంతం చేసినా, దిగులు పడిపోయి ఏదైనా అగాత్యం చేసినా ఏమవుతుందో తెలుసా? ఒరే రాముడు, ముఖ్యంగా నువ్వే వినాలి. ఏమవుద్ది? పీట్ల మీద పెళ్లి అయిపోతుందిరా. కావ్య బతుకు నాశనం అయిపోతుందిరా. స్వర్గంలో ఉన్న మీ అక్క ఆత్మ శోభిస్తుందిరా. వద్దు బాబాయ్, అలా జరగకూడదు. కావ్య సంతోషంగా ఉండాలి, అక్క ఆత్మ శాంతించాలి. నువ్వు చెప్పినట్టు చేస్తాం, నువ్వు చెప్పినట్టు చేస్తాం బాబాయ్, నువ్వు చెప్పినట్టు చేస్తాం. ఒరేయ్ రారా. ఏమిటి బావయ్య నువ్వు చేసిన పని? తెలిసే అన్ని ఆలోచించే పని చేశానే. ఒక పెళ్లి కూతురు, 2 పెళ్లి కొడుకులు. ఇది ఎక్కడ విడ్డూరం అని ఊరంతా నానా రకాలుగా అనుకుంటారు. అనుకోని అన్నిటికీ సిద్ధపడే నిర్ణయం తీసుకున్నాం. ఎందుకో తెలుసా? ఎవరి కోసమో తెలుసా? మన రాముడి కోసమే. కేవలం వాడి గురించి ఆలోచించే ఈ వింత పెళ్లి పెట్టాను. నాకు కాముడి గురించి దిగులు లేదే, రాముడి గురించే. వాడికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఒట్టి వెర్రి బాగులేడు. ఒకవేళ ఉత్తరంలో వాడి పేరు లేకపోతే తట్టుకోగల గుండె నింపరం వాడికి లేదే. వాడికి ఉన్నదల్లా అక్క మీద, అక్క కూతురు మీద వల్లమాలిన ప్రేమ. వాడి కళ్ళ ముందు పెళ్లిపేటల మీద కావ్య పెళ్లి కూతురుగా కనిపిస్తుంటే వాడు ఏ అఘాయిత్యం చేసుకోండి నేను నమ్మకం, ఆశ నాకున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. వాడు నా అన్నబిడ్డలైనా మన కన్నబిడ్డల్లో పెంచి వాళ్ళని కంటికి రెప్పల్లా కాచుకోవాల్సిన బాధ్యత కూడా మందే కదా. స్వామి, ఈ నిర్ణయం నాది కాదు, నీదే. నా నోటితో చెప్పించావు అంతే. నిన్నే నమ్ముకున్నావు, అంతా నీదే భారం. హలో
హలో ఇలియానా గారా? ఇలియానా గారు పూరో పాయసం నాకేం తెలుసు. నేనండి మిడతా హోటల్ ప్రొపరేటర్ వేణుని మాట్లాడుతున్నాను. ఒరేయ్ నీకోసమే మా పోలీసులు భారీ ఎత్తున గాలిస్తున్నారా. పోలీసులు నా కోసం వెతకడం ఏంటండి? చేయాల్సిందంతా చేసేసి పోడూరు వెళ్ళిపోయి అజ్ఞాతవాసంలో బతుకుతున్నావు కదూ. ఏమండి మా పోడు మీకు అజ్ఞాతమా? టెర్రరిస్టులంతా నీలాగే అమాయకంగా మాట్లాడతారా. నేను టెర్రరిస్ట్ ఏంటండి? గోకుల్ చాట్ లో బాంబు పేల్చింది ఎవరు? నేనా? పక్కా ప్లాన్ తో మక్కా మసీదులో బాంబు పేల్చింది ఎవరు? నేనా? ఫ్లైఓవర్ ని కూల్చింది, పార్సెల్ బాంబు పేల్చింది ఎవరు? ఏడే? హలో 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 కొంతకాలం ఈ అజ్ఞాతం నుంచి దూరంగా వెళ్ళడం బెటర్. ఊరు నుంచి వెళ్లే ముందు ఒకసారి పేరేకి ఫోన్ చేస్తా. సార్ పేరే గారు నేనండి సార్. మీరు ఇచ్చిన నంబర్కి ఫోన్ చేస్తే ఇలియానా ఫోన్ ఎత్తడం లేదు సార్. ఎవరో పోలీసులు ఫోన్ ఎత్తున్నారు సార్. నేను ఇక్కడున్నానని కదలనని మీకేనా తెలుసు సార్? మాది లేటెస్ట్ ఫోను. నువ్వు ఏం మాట్లాడినా మాకు మీరు ఇప్పుడు ఎక్కడున్నారు సార్? ఏమీ లేదండి, మీ దగ్గరకు వచ్చి లొంగిపోయి జనజీవన సమంతో కలిసిపోదామని. కలిసిపోవడాలు ఉండవురా, నిన్ను లేపేయడమే. దేంతో లేపెత్తారండి? AK-47 చేతిలో గొడిగెట్టుకుని AK-47 అంటారేంటండి? ఆ చేతిలో కొడుకుందని నీకెలా తెలిసిందిరా? అది మహా లేటెస్ట్ ఫోన్ అండి. హలో 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 సిగ్నల్స్ అందట్లేదు. బాబు 1000 అబద్ధాలైనా ఆడి ఒక్క పెళ్లి చేయమన్నారు. ఒక్క అబద్ధం కూడా ఆడకుండా 1000 పెళ్లిళ్ళు చేశాను. నా కూతురి పెళ్లి మాత్రం అలా అబద్ధాలు ఆడకుండా చేయలేకపోయాను. అందుకే మిమ్మల్ని ఆశ్రయించాను. అది నిజంగా హీరోయిన్ ఇలియానా ఫోటోనే. నన్ను తిట్టండి, కొట్టండి, తన్నండి, జైల్లో పెట్టించండి, కానీ నా కూతురు కాపురం మాత్రం పాడు చేయొద్దు. చిన్నవాడి పైన భలేవారండి పెద్దవాళ్ళు, ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. నా వల్ల మీ కూతురు పెళ్లి జరిగిందంటే సంతోషంగా ఉండమనండి. ఈ జన్మకు ఈ ఫోటోతోటి అడ్జస్ట్ అయిపోతారండి, అడ్జస్ట్ అయిపోతారు. మరి ఇద్దరు ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుందాం పద ఇలియానా. కమాన్ ఇలి. ఏంట్రా పొద్దునే వచ్చావు? నా పెళ్లి ఇదిగో కార్డు దగ్గర వచ్చాను. పెళ్లి కూతురు ఎవర్రా? మన మెనగోళ్లే. నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను రా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చాలా కార్డులు ఉన్నాయి, పంచి వస్తానే. ఓకే. సారీ నాన్న. నమస్తే అన్న. నువ్వేంట్రా? నా పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చా అన్న. ఇప్పుడే రావుడి చెల్లాడు. వాడి చింపే, ఇది నా పెళ్లి కార్డు. ఓహో, ఇద్దరు వేరు వేరుగా ఇస్తున్నారన్నమాట. కాదు, వేరు వేరుగా చేసుకుంటున్నా. ఆహా, మరి నీ పెళ్లి కూతురు ఎవరు? మా మేనగోళ్లే. మరి వాడి పెళ్లి కూతురు? నా మేనగోళ్లే. నువ్వు తప్పకుండా రావాలి. వస్తాలేరా. ఎక్కువ ఆలోచించుకో. అబ్బో. అత్తో ఏంటి రాముడు? నాకు పెళ్లి కుదిరింది, ఇదిగో కార్డు. ఇప్పుడేగా కావుడొచ్చి కార్డు ఇచ్చేళ్ళాడు పెళ్లి కుదిరిందని. మేనగోళ్ళని చేసుకుంటున్నాడంటగా. అవును. మరి నువ్వెవరిని చేసుకుంటున్నావు? అదే మేనగోళ్ళు. అదే మేనగోళ్ళ. ఒక అమ్మాయిని ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారంట. నాకెందుకో ఉత్తరంలో రాముడి పేరే ఉంటుందనిపిస్తుంది అక్క. లేదే, ఖచ్చితంగా కాముడి పేరే ఉంటుంది. గుళ్ళో కూడా దొంగ సచ్చినోళ్ళ పేర్లు ఎందుకే? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని వెళ్ళి చూస్తే తెలుస్తుందిగా. ఖచ్చితంగా ఉత్తరంలో నీ పేరే ఉంటదిరా. నిజంగానా? నా హస్తవాస్ చాలా మంచిదిరా. నేను డీల్ చేసిన ప్రతి లవ్ సక్సెస్. అంతెందుకు స్టాలిన్ అంతటోని పెళ్లి కొప్పించాను రా. నీ నోటి చాలా వల్ల నాకు బుజ్జితో పెళ్లి అయితే నీకు పార్టీ ఇస్తా. పెళ్ళైన తర్వాత ఎవడైనా పార్టీ ఇస్తాడు. పార్టీ ఇస్తే పెళ్ళి అవుద్ది. సరే, ఏం పార్టీ కావాలి అడుగు, 10 రూపాయల లెవెల్ ఇస్తా. ఆట పాట చక్కడైన చుక్కతో ఇక ఇటు పట్టు. ఏం పిల్ల ఎక్కడే? మనం రాయలుగా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ బలరాం ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం కొనేశారంట. కొనేశారా? ఎవడైతే మొట్టమొదట నేను సినిమా కొన్నాను చెయ్యెత్తాడో ఆడే ముందు సినిమా కొన్నాడంట. దానికి కూడా నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు బాబాయ్. మనమిచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని మనమిచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని
ఆడి సినిమా కొంటానికి ఆడకి మనసెలా ఒప్పింది బావా. ఏపీ మొత్తం సోల్డ్ అవుట్ అంట. కనీసం కర్ణాటక ఒరిస్సా ఉన్నాయేమని అడిగా. ఎందుకు? నేను కొనుక్కుందామని. నీ అబ్బా చివరికి ఆ రెండు కూడా మోసం చేశారు బాబాయ్. కానీ బాబాయ్ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ బాబాయ్ మీ సినిమా వాళ్ళ మాత్రం వామ్మో నాయనోయ్. ఎట్టి పరిస్థితుల్లో నా సినిమా రిలీజ్ అవ్వకూడదు బాబాయ్. ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదు అంతే. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఆ సినిమా రిలీజ్ అవ్వదు అవ్వదు అవ్వనివ్వను. లాయర్ విశ్వనాథ్ ఉన్నాడా? ఎవరు సార్ మాట్లాడేది? జస్టిస్ చౌదరి. సార్ అది ఫోన్ ఇవ్వ పోషకే. హలో విశ్వనాథ్ హియర్. ఎవరు? సార్ లాయర్ గారు నేనండి పీపీ ఉన్నారా? మీతో అర్జెంట్ గా పనిపడింది సార్. ఎవరు కావాలండి? ఇక్కడ పి బలరాం ఎవరండి? మీరెవరండి? కోర్టు నుండి సమన్లు వచ్చా. అరే బలరాం, ఇదేదో ఇంగ్లీష్ లో చదువు. సినిమా రిలీజ్ కాకుండా సంతోష్ బాబు కోర్టులో రిట్ వేశాడు. జడ్జి గారు వస్తున్నారు, అందరూ లేచి నిలబడండి. నమస్కారం సార్. ఎస్ ప్రొసీడ్. యువర్ ఆనర్, బలరామ్ అనే ఇతను ఆంధ్ర అమితాబైన సంతోష్ బాబుకి ఇష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి అతనికి తెలియకుండానే దొంగచాటుగా సినిమా తీశాడు. పెద్ద స్టార్ అయిన మా సంతోష్ బాబు ఇమేజ్ నష్టం కలగకుండా ఉండాలంటే అతను తెలియకుండా తీసిన ఈ చంద్ర అనే సినిమా రిలీజ్ ని వెంటనే ఆఫ్ చేయించాలి. అంతేకాకుండా మా క్లయింట్ ను మోసం చేసి మానసికంగా హింసించినందుకు ఈ బలరామ్ అనే వ్యక్తికి ఎక్స్ట్రాషన్, బ్లాక్ మెయిలింగ్, ఆర్మ్ ట్విస్టింగ్ అండ్ చీటింగ్ కేసుల కింద 419, 419A, 506 అండ్ 420 సెక్షన్ల కింద 7 సంవత్సరాలు కట్టు కారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. 2 ఏళ్ళు అనుకున్నా, 7 ఏళ్ళకి పెట్టాడు టెండర్. లాయర్ విశ్వనాథమా మజాక? మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? లేరు సార్. మీరు అనుమతిస్తే నేనే వాదించుకుంటాను సార్. యూ కెన్ ప్రొసీడ్. మా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారికి అడిగితే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు సార్. వాళ్ళలో నేను ఒకని సార్. సేమ్ డైలాగ్ ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నాడు. వాళ్ళ అభియోగాన్ని పరిగణలోకి తీసుకునే ముందు ఆయన నటించిన మొదటి సినిమా ఆలోచన, 9వ సినిమా అనుక్షణం ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నిందితుడు ఆ 2 సినిమాలకి నిర్మాత కాదు, దర్శకుడు కాదు. ఆ 2 సినిమాలకి ఇతనికి ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆ సినిమాలు చూడాల్సిన అవసరం ఏంటి యువర్ ఆనర్? సంబంధం ఉంది యువర్ ఆనర్. నేను తీసిన చంద్రలోని హీరో, నేను చూపించబోయే 2 సినిమాల్లోని హీరో నా అభిమాన నటుడు సంతోష్ బాబే కాబట్టి సంబంధం తప్పకుండా ఉంది యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. బాబాయ్ ఆడు జడ్జి గారికి లోపల సినిమా ఎందుకు చూపిస్తున్నట్టు? అది ఇంత ట్రాఫిక్ లో హాల్కి వెళ్ళి సినిమా చూడడం కష్టం కదా, పైగా జడ్జి గారి సినిమా చూసి చాలా రోజులైందంట, అందుకనే ఇక్కడ చూపిస్తున్నా. ఓహో, ఈ అబ్బా నువ్వు ఇంత సన్నాసుడి కాబట్టి ఆ నీకు తెలియకుండా నీతోనే సినిమా తీసాడు. అక్కడ చూడు. నేను జడ్జిమెంట్ ఇచ్చే ముందు మిస్టర్ సంతోష్ బాబు, గతంలో మీరు నటించిన ఆలోచన సినిమా చూశాను, అనుష్ఠరం సినిమా చూశాను. వాటిల్లో మీరు పెట్టుకున్న విగ్గు, మీరు పూసుకున్న మేకప్, మీ డ్రెస్, మీ నటన చాలా కృత్రిమంగా ఉన్నాయి. మీరు లేటెస్ట్ గా నటించిన చంద్ర సినిమా చూశాను. దానిలో మీ హెయిర్ స్టైల్ గానీ, మీ మేకప్ గానీ, మీ డ్రెస్ గానీ, మీ నటన గానీ అద్భుతం. ఒక సన్నివేశంలో మీ కళ్ళల్లో కనిపించిన భయం, మీ శరీరం వణికిన తీరు చూస్తుంటే మీరు నటించలేదు, నిజంగానే భయపడ్డారని ఫీలింగ్ కలిగింది. మీ నటన స్వర్గీయ ఎన్టీ రామారావు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ గారిని కూడా మరిపించిందంటే నమ్మండి. జడ్జి గారు పూడుతున్నారా తిడుతున్నారా? ఇంతటి అద్భుతమైన నటన నభూతో నభవిష్యతి. అంతటి నటన ఒక్క మనసుతోనే కాదు, ఆత్మను కూడా మిళితం చేస్తేనే వస్తుంది. ఇంతటి అద్భుతమైన నటన ఒక వ్యక్తిని బెదిరించో, భయపెట్టో, బలవంతం చేసో చేయించారంటే నమ్మశక్యంగా లేదు. కాబట్టి మీరు బలరాంపై మోపిన ఈ అభియోగాన్ని కోర్టు కొట్టివేస్తున్నది. సరే సార్, కోర్టు వారు చెప్పినట్టుగా మేము ఒప్పుకుంటాం. అయితే సంతోష్ బాబు ఒక సినిమాకి 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఆయన అనుక్షణం సినిమాకు తీసుకున్న 3 కోట్ల తాలూకా అగ్రిమెంట్లు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, TDS సర్టిఫికెట్స్. చంద్ర అనే సినిమాలో సంతోష్ బాబు నటించాడని కోర్టు వారే చెప్పారు. కానీ ఆయనకు పారితోషికంగా ఇంతవరకు ఒక నయా పైస కూడా రాలేదు. న్యాయంగా ఆయనకు రావాల్సిన 3 కోట్ల రెమ్యునరేషన్ కోర్టు వారిని ఇప్పించమని కోరుకుంటున్నాను. అది బాబాయ్ కొట్టాడు దెబ్బ, ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు. 3 కోట్ల ఎక్కడి నుంచి తెస్తాడు? అక్కడ మీద 5 లక్షలకి. వీళ్ళు కోరినట్లుగానే 3 కోట్లు ఇవ్వడానికి నేను సిద్ధమే యువర్ ఆనర్. అయ్యా జడ్జి గారు, కోట్లు అంటే తొడుక్కునే కోట్లు అనుకున్నాడేమో. ఆర్డర్ ఆర్డర్. కానీ ఇచ్చే ముందు ఒక్క మాట పెడతాడు వీడు, మళ్ళీ ఏదో పెడతాడు. ఒక్కసారి నైజాం డిస్ట్రిబ్యూటర్ శివారెడ్డి గారిని పిలిపించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మాకు రావాల్సిన డబ్బులకి ఈ డిస్ట్రిబ్యూటర్ కి సంబంధం ఏంటి యువర్ ఆనర్? ఉంది యువర్ ఆనర్. సంతోష్ బాబు గారు ఇంతకు ముందు సినిమా కొన్నది, నా సినిమా చంద్ర కొన్నది ఇతనే కాబట్టి సంబంధం ఉంది యువర్ ఆనర్. నమస్తే సార్. మీరు సంతోష్ బాబు నటించిన అనుక్షణం సినిమా ఎంత కొన్నారు? 5 కోట్లకి. మరి నా సినిమా ఎంత కొన్నారు? 5 లక్షలకి. మీరు ఇంకెళ్ళచ్చు. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ని పిలిపించాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. నమస్తే సార్. మీరు ఇంతకు ముందు సినిమా ఎంత కొన్నారు? 1 కోటి రూపాయలకి. చంద్ర ఎంత కొన్నారు? 1,00,000 రూపాయలు. ఇంకా మీరు వెళ్ళచ్చు. సార్, ఇది హమాం సబ్బు. హమాం సబ్బు.
హమాం సబ్బు హమాం సోప్ కి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా యువర్ ఆనర్? సంబంధం ఉంది యువర్ ఆనర్. లాయర్ గారు ప్రతి మాటకి అడ్డం పడకుండా నాకు 2 నిమిషాలు టైం ఇస్తే అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను యువర్ ఆనర్. ఎలాగండి మీతోటి అతను వాదన ఏదో నన్ను కాస్త విననివ్వండి. ప్లీజ్ ప్రొసీడ్. ఈ హమాం సబ్బుని మనం బజార్లో 13 రూపాయలకు కొంటున్నాం. దీన్ని తయారు చేయడానికి తయారీదారుడికి అయ్యే ఖర్చు 5 రూపాయలు. దీన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రవాణా ఖర్చు, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, పబ్లిసిటీ ఖర్చు, డీలర్స్ లాభం, రీటైలర్స్ లాభం అన్ని కలిపి దీన్ని 13 రూపాయలకు అమ్ముతున్నారు. తయారు చేయడానికి 5 రూపాయలు ఖర్చు అయ్యే సబ్బుని 13 రూపాయలు కాకుండా 100 రూపాయలకు అమ్మితే ఓకేనా సార్? అది ఎలా కుదురుతుందయ్యా? అలా చేస్తే సబ్బు కొనుక్కున్న వాడిని మోసం చేసినట్టు అవుతుంది కదా. ఇదే సబ్బు తయారీకి 100 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలకు అమ్మితే ఓకేనా సార్? అది కుదరదు. అలా చేస్తే పరిశ్రమలు నష్టాల పాలై మూతపడతాయి. ఏ దేశంలోనైనా పరిశ్రమలు బాగుంటేనే అభివృద్ధి. ఏ వస్తువు తయారు చేయడానికైనా అమ్మకం రేటును బట్టి ఖర్చు చేయాలి. ఖర్చుకు తగినట్టు అమ్మకాలు జరగాలి. ఇది ఎకానమీ పాలసీ. దీని ప్రకారం మీరు చెప్పేది ఏంటంటే ఏ వస్తువుకైనా అమ్మే రేటును బట్టే తయారీ ఖర్చు ఉండాలి, తయారీ ఖర్చును బట్టే అమ్మే రేటు ఉండాలి. అంతే కదా యువర్ ఆనర్? ఎస్, యు ఆర్ రైట్. మామూలుగా మా సంతోష్ బాబు గారి సినిమా నైజాం ఏరియా 5 కోట్లకు అమ్మితే ఆయనకి 3 కోట్లు ఇస్తారు. మరి నేను 5 లక్షలకే అమ్మితే మా ఆంధ్ర అమితాబ్ ఎంత ఇవ్వాలో మీరే చెప్పండి యువర్ ఆనర్. 3 లక్షలు. ఆ 3 లక్షలు ఇవ్వడానికి నేను సిద్ధమే యువర్ ఆనర్. గుడ్. అదిగో గట్టిగా చెప్పారు. ఇదిగో 3 lakhs. నీ బోర్డు డబ్బులు ఎవడ కావాలి? అరే తీసుకోరా బాబు, లక్ష్మీదేవిని వద్దనకూడదు. కనీసం కోర్టు ఖర్చులుగానే వచ్చేస్తుంటది. నా వల్లే నా అభిమానుడు కోర్టుకు రావాల్సి వచ్చింది యువర్ ఆనర్. అందుకని ఆయన కోర్టు ఖర్చులు కూడా నేనే భరిస్తాను. ఆయన చల్లగా ఉండాలి యువర్ ఆనర్. బాగా చెప్పారు బలరాం. ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి. ఇంట్రెస్ట్ సంతకం పెట్టేసి లేకపోతే జడ్జిగా చెప్పిన డబ్బులు తీసుకోవట్లేదు సార్. డబ్బులు తీసుకుని మర్యాదగా సంతకం పెట్టాక డబ్బు అక్కర్లేదండి. సంతోష్ బాబు, సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి, లేకపోతే కోర్టు ధిక్కారం అవుతుంది. సంతకం పెట్టండి. మా దగ్గర పెళ్లి లేదండి. మా దగ్గర ఉందండి. అనా పైసలతో సహా మాకు డబ్బులు ముట్టిన వేరు మేము రాసాము. మీరు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి. పెట్టు బాబాయ్, పెట్టండి, పెట్టు. సంతోష్ బాబు, సంతోష్ బాబు, సంతోష్ బాబు. సార్, నేను సినిమా తీయడానికి కారణం మీ బాబాయ్, వీడి బస్ నుంచి సేమ్ డైలాగ్ వాడుతున్నాడు బాబాయ్. రేపే మన సినిమా రిలీజ్ సార్, తప్పకుండా చూడండి. ఎవడు చూస్తాడు నీ పోడి సినిమా? ప్రేమన్నారు, పెళ్ళన్నారు, పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టారు కదండి. బాబాయ్ నేను కూడా ఉన్నాను బాబాయ్. అబ్బా సూపర్ బాబాయ్. ఊరుకో, నాకు అసలు ఇక్కడ కాకుంటాను. చూసినట్టే గుర్తులేదు. అంతేలే, గుర్తుండదు. ఎంతమంది గుర్తుపెట్టుకుంటావు నువ్వు మాత్రం. వెళ్ళి కార్లు కూర్చో. ఈ 6 గాజుల్ని 12 గాజులుగా తెమ్మన్నా. నేను 120 గాజులు తెచ్చానమ్మా. గాజులు ఎవరికి కావాలరా? గాజులు నా బిడ్డ సాధించాడు. సినిమా దీనికంతటికి కారణం నువ్వేనన్నా. మీ ఆశీర్వాదం లేకపోతే నేను సాధించేవాడినే కాదు. అమ్మా, నువ్వు ఇంక రిక్షా పక్కదనన్నా, నేను తొక్కుతాను. రామ్మా. నేను దయ్యాన్ని కాదు. నేను అసలు చావలేదు. నేను సత్యాన్ని నటించి నీ దగ్గర డబ్బులు లాగాం. ఇదిగో నీ డబ్బు, ఇదిగో దానికి వడ్డీ. ఎన్ని పైసలు తీసుకున్నారో వడ్డీ మీకు అంతే ఇచ్చేది. వీడు మళ్ళీ వచ్చాడు. నమస్తే సార్. వీడు మళ్ళీ వచ్చాడు. మీ ఆశీర్వాదం నాకు కావాలి సార్. ఆశీర్వాదం అంటానే నెత్తిని చెట్ట కోపం పెట్టావు. మళ్ళీ ఎందుకు వచ్చావు? కాదు సార్, బ్యాలెన్స్ ఏంటి మేమే వాళ్ళ? లేదు సార్, మేమే మీకు ఇవ్వాలి. మొన్న 3 లక్షలు ఇచ్చాం కదా, అవును. మిగతా బ్యాలెన్స్ మీ కష్టం మాకెందుకు సార్? అరే ఎంతో? 2,97,00,000. బాబాయ్, ఈడు మామూలు కాదు. మళ్ళీ ఏదో ప్లాన్ తో వచ్చుంటాడు. ఏంటో చెప్పు.
ఈసారి డేట్లు ఇస్తే సినిమా తీద్దామని. ఇడియానాయా మళ్ళీ డేట్లా? అంత ఆశ్చర్యం బాబాయ్, నువ్వు ఇచ్చినా తెస్తాడు, ఈ పైన తెస్తాడు, ఇస్తేనే గౌరవం ఉంటుంది. Thank you too much. వద్దులేండి, ఈసారి మెగాస్టార్ తో ప్లాన్ చేస్తున్నాం. మహి, మెగాస్టార్ మార్నింగ్ వాక్ ఎన్నింటికి వస్తాడో కనుక్కో. అలాగే గ్యారెంటీ కొడతాడు.